హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రియేటివ్ టైమ్ విత్ మీ. ఇవాళ వచ్చేసి ఇంకో ఫ్రాక్ మోడల్ అయితే చూపిస్తాను మీకు. చూసారు కదా, నెక్ దగ్గర ఫ్రిల్ వచ్చింది, 2 లేయర్స్ ఫ్రాక్ అనమాట. ఓకే, ఇప్పుడైతే కటింగ్ అయితే చూసేద్దాము. దీనికైతే నేను మల్ కాటన్ ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నానండి. మల్ కాటన్ ఇంకా మొత్తం అయితే ఎంబ్రాయిడరీ వచ్చింది, చాలా బాగుంది. దీనికి లైనింగ్ కూడా తీసుకున్నాను. ఫ్యాబ్రిక్ వచ్చేసి 1.5 మీటర్ తీసుకున్నానండి. లైనింగ్ వచ్చేసి ఒక 1 మీటర్ తీసుకున్నాను. ఇప్పుడైతే బాడీ పార్ట్ అయితే కట్ చేసేసుకుందాము. ఫస్ట్ అయితే నేను లైనింగ్ని 4 ఫోల్డింగ్స్ 4 మడతల మీద మడత పెట్టుకున్నాను. మడత పెట్టుకున్న తర్వాత ఆది ఫ్రాక్ యొక్క బ్యాక్ పార్ట్ పైకి వచ్చేలాగా మధ్యలోకి మడత పెట్టుకుని లైనింగ్ మీద పెట్టుకోవాలి. లైనింగ్ మీద పెట్టుకుని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా డ్రా అయితే చేసేసుకోవాలి. ఆది ఫ్రాక్ అంటే కొంచెం మీకు ఒక 1 ఇంచ్ ఎక్కువ కావాలో తక్కువ కావాలో లూజ్ అది చూసుకుని కరెక్ట్గా మార్కింగ్స్ అయితే చేసేసుకోవాలి. మార్కింగ్స్ చేసుకున్న తర్వాత కటింగ్ అయితే అయిపోవాలండి. కటింగ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలి. ఫ్రంట్కి నెక్ మనం కొంచెం డీప్ పెట్టుకుంటాం కదా, బ్యాక్ నెక్లా కాకుండా. అదేవిధంగా నేనైతే నాకు ఎంత కావాలో అంతవరకు ఒక 2.5 ఇంచెస్ అయితే నేను నెక్ డీప్ పెడుతున్నాను. పాపకైతే 1 year 4 months అండి. సో తనకైతే ఈజీగా సరిపోతుంది నెక్ డీప్. ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ కూడా కట్ చేసేసుకున్నాను కదా. ఇప్పుడు దీనికి మనము ఒరిజినల్ ఫ్యాబ్రిక్ అయితే బాడీ పార్ట్ వరకు కట్ చేసేసుకుందాము. ఈ ఒరిజినల్ ఫ్యాబ్రిక్ కూడా లైనింగ్ని పెట్టుకున్నట్టే 4 మడతల మీదుగా పెట్టుకోవాలన్నమాట. 4 మడతల మీద పెట్టుకున్న తర్వాత మన బ్యాక్ పార్ట్ యొక్క లైనింగ్ ఉంది కదా, ఆ లైనింగ్ని ఒరిజినల్ క్లాత్ మీద ప్లేస్ చేసుకోవాలి. ప్లేస్ చేసుకున్న తర్వాత చక్కగా మనము కటింగ్ అయితే చేసేసుకోవాలి. ఈ మల్ కాటన్ ఫ్యాబ్రిక్ అయితే చాలా సాఫ్ట్గా ఉందండి. క్లాత్ కూడా షైన్ అవుతా ఉంది, చాలా బాగుంది. కంఫర్ట్ కూడా. మీటర్ వచ్చేసి 370 రూపీస్ పడింది. చాలా బాగుందండి. వర్క్ అయితే ఎక్కువ ఉంది కదా, మేబీ అందుకే కాస్ట్ ఎక్కువ పడింది. ఇప్పుడైతే నేను కటింగ్ అయితే చేసేసుకుంటున్నానండి. వీడియోలో చూపిస్తున్న విధంగా చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి, నేను క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. కటింగ్ అది చేసుకునేటప్పుడు క్లాత్ అనేది ఎక్కడ కూడా కదిలిపోకుండా జాగ్రత్తగా కటింగ్ అయితే చేసుకోవాలి. ఒకవేళ మీకు ఇలా ఆది ఫ్రాక్తో కాకుండా మెజర్మెంట్స్తో కావాలి అనుకుంటే కనుక చెప్పండి. కన్ఫర్మ్ మెజర్మెంట్స్తో కూడా నేను క్లియర్గా వీడియో అయితే చేస్తాను. ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ బేస్ చేసుకొని కటింగ్ అయితే అయిపోయింది కదా. ఇప్పుడు ఫ్రంట్ నెక్ డీప్ తీసుకుందాము. నేను చంక రౌండ్ అది తీయట్లేదండి. నా ఆది ఫ్రాక్ అయితే చంక కొంచెం బాగా డీప్గానే తీసేశారు, ఇంక అందుకే నేను తీయట్లేదు. ఇప్పుడైతే ఫ్రంట్ కూడా డీప్ కటింగ్ అయిపోయిందండి, నెక్ తీసుకోవటము. ఇప్పుడు మనం ఫ్రంట్ ఫ్రిల్ పెట్టుకోవాలి కదా, దానికోసం అయితే నేను ఒక 1.5 ఇంచ్ వరకు అయితే కనుక నేను కిందకి కటింగ్ అయితే చేసేసుకుంటున్నాను. వీడియోలో చూపిస్తున్న విధంగా చూడండి, క్లియర్గా మీకు అర్థమవుతుంది. 1.5 ఇంచ్ వరకు కటింగ్ అయితే చేసేసుకుంటున్నాను. చేసేసుకుని అక్కడ ఫ్రిల్ అటాచ్ చేసిన తర్వాత అప్పుడు పైన నెక్ పార్ట్ అయితే అటాచ్ చేస్తున్నాను. అట్లా చేయటం వల్ల ఏంటి అంటే మనకి కుట్టు అనేది ఇంకా బయటికి కనపడదు అన్నమాట, లోపలికి వెళ్ళిపోతుంది. సో ఫినిషింగ్ అయితే చాలా నీట్గా ఉంటుంది. ఈ కుచ్చు మోడల్ వచ్చేసి 2 విధాలుగా కుట్టొచ్చండి. ఇట్లా నేను కట్ చేస్తున్న విధంగా కట్ చేసి లోపలికి పెట్టేసేసి కుట్లు అనేవి లోపల పెట్టి ఫినిషింగ్ నీట్గా కుట్టచ్చు. లేదా ఫ్రంట్ పార్ట్ని అలా కటింగ్ అనేది చేయకుండా కూడా మనం ఒక క్రాస్ పీస్ తీసుకొని మన షోల్డర్ మీదుగా కుచ్చు అనేది పెట్టుకుంటూ వెళ్ళిపోవచ్చండి. మీ ఇష్టము, మీకు ఎట్లా కంఫర్ట్ అనిపిస్తే అట్లా చేయండి. నాకైతే ఫినిషింగ్ అయితే నీట్గా ఉండాలి, ఎక్కడ కూడా ఇది క్లాత్ అలా కనిపించకూడదు అనేసి నేనైతే కటింగ్ అయితే చేసేసాను. ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ కూడా కటింగ్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి మనము అది ఫ్రిల్ ఉంటుంది కదా ఫ్రంట్ పార్ట్కి, ఫ్రిల్ కోసం మనం క్రాస్ పీస్లు అయితే కట్ చేసుకుందాము. ఈ క్రాస్ పీస్లు వచ్చేసి నేను 3.5 అంగుళాలు అయితే తీసుకుంటున్నాను వెడల్పు. 3.5 అంగుళాలు తీసుకుంటే ఏంటంటే మనం అటు ఇటు ఫోల్డ్ చేసి మడత పెట్టి కుట్టేస్తాం కదా, అప్పుడైతే క్లాత్ అయితే మనకి కుర్చీకి కరెక్ట్గా సరిపోతుంది. వెడల్పు విడ్త్ అనమాట. స్కేల్ యూస్ చేసి డ్రా చేసుకోండి, మీకు ఈజీ అయిపోతుంది. ఎక్కడా కూడా వంకర్లు రాకుండా నీట్గా ఉంటుంది. కొంచెం ఎక్కువ పొడవే తీసుకోండి, మనం చక్కగా నెక్ అంతా కూడా రావాలి కదా. క్లాత్ అయితే ఎక్కువే పడుతుంది. మనం పెట్టుకునే కుచ్చు సైజుని బట్టి క్లాత్ లెంత్ అనేది మనం తీసుకోవాలండి. దీనికైతే మనం కరెక్ట్గా ఎజ్యూమ్ చేయలేము, ఎందుకంటే ఒక్కొక్క కుచ్చు సైజ్ అయితే పెట్టుకుంటాం కాబట్టి పొడవు మీకు ఎంత కంఫర్ట్ ఉంటే మీ కుట్టే విధానంలో మీరు తీసుకోండి. ఇప్పుడైతే నీట్గా డ్రా చేసేసుకున్న తర్వాత కటింగ్ అయితే చేసేసుకుందాము ఫ్రిల్ క్లాత్ని.
మనము కట్ చేసిన క్లాత్ దేనికి కట్ చేసామనేది తర్వాత బాగా గుర్తుండాలండి. మీకు కావాల్సి వస్తే వెనకాల మార్కింగ్ చేసుకోండి, గుర్తుగా ఏదో ఒకటి రాసుకోండి బిగినర్స్ అయితే. ఇప్పుడు ఈ ఫ్రిల్ క్లాత్ అయితే కటింగ్ అయితే అయిపోయిందండి. ఎడ్జెస్లో ఏమన్నా క్రాస్ వచ్చినట్టు అనిపిస్తే కనుక అది కూడా కట్ చేసేసుకొని ముందే చక్కగా ఫినిషింగ్ అయితే నీట్గా పెట్టేసుకోండి. అప్పుడు ఈజీగా డైరెక్ట్గా ఒకేసారి కుట్టేసుకోవచ్చు. ఇప్పుడైతే కింద ఫ్రాక్ పార్ట్ ఉంది కదా, ఆ ఫ్రాక్ పార్ట్ని కట్ చేసుకుందాము. ఫ్రాక్ పార్ట్ని కట్ చేసుకోవడానికి ముందుగా మనం బాడీ పార్ట్ ఎంత తీసుకున్నామో ఒకసారి మెజర్ చేసుకోండి. బాడీ పార్ట్ ఎంత తీసుకున్నాము, కింద ఫ్రాక్ ఎంత కావాలి. ఇప్పుడు నేను 2 లేయర్స్ ఫ్రాక్ కదా కుట్టేది, ఫస్ట్ లేయర్ ఎంత కావాలి, సెకండ్ లేయర్ ఎంత అనేసి ఒకసారి మొత్తము ఫుల్ బాడీ ఫ్రాక్ లెంత్ అంతా కూడా నీట్గా కొలుచుకోవాలండి. నేను 2 లేయర్స్ ఈక్వల్ సైజ్ పెట్టి కుడుతున్నాను. ఇప్పుడైతే నేను ఉన్న క్లాత్ మొత్తాన్ని కూడా మడతలు పెట్టేసుకొని ఫ్రాక్ కోసం అయితే కటింగ్ అయితే చేసేసుకుంటున్నాను. కటింగ్ చేసేసుకునేటప్పుడు ఎట్లా అంటే నేను ఒక్కొక్క లేయర్ వచ్చేసి 7 ఇంచెస్ పెట్టుకుంటున్నాను అనమాట. 7 ఇంచెస్ క్లాత్. పై లేయర్కి మనం ఎంత క్లాత్ పెడతామో కింద లేయర్కి వచ్చేసరికి దానికంటే డబల్ అయితే క్లాత్ అయితే పడుతుందండి. డబల్ కొన్నిసార్లు అయితే మనం కుట్టే స్టిచెస్ని బట్టి 3 times కూడా ఎక్కువ క్లాత్ పట్టచ్చు. మనం అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టాలి ఉన్న క్లాత్ని, చక్కగా అందంగా వస్తుంది. ఇంకా ఉన్న క్లాత్ మొత్తాన్ని కూడా నేను 7 ఇంచెస్ లెక్కన మార్కింగ్ అయితే చేసేసుకొని ఫ్రాక్ కోసం అయితే కటింగ్ అయితే చేసేసుకుంటున్నాను. 2 లేయర్స్ ఫ్రాక్ అనమాట. మీకు కావాలనుకుంటే 3 లేయర్స్ కూడా కుట్టుకోవచ్చు. ఈ 1.5 మీటర్ క్లాత్ అయితే మాత్రం 2 లేయర్స్కి సరిపోతుందండి. ఇంకా 3rd లేయర్ అయితే మాత్రం అసలు ఖచ్చితంగా రానే రాదు. ఈ కటింగ్స్ అనేవి ఎక్కడ కూడా క్రాస్ లేకుండా నీట్గా వచ్చేలాగా చూసుకోండి. అటు సైడ్ ఉన్న ఎక్స్ట్రా పీసెస్ని కూడా కట్ చేసేసుకుంటా నీట్గా కటింగ్ అయితే చేసేసుకోండి. కొంచెం క్రాస్ వచ్చినా కూడా లుక్ అయితే బాగోదండి ఫ్రాక్. కట్ చేసుకునేటప్పుడు మీకు ఒకసారి డిజైన్ కూడా చెక్ చేసుకోండి. మీకు డిజైన్ పైకి కావాలా కిందకి కావాలా ఒకసారి చూసుకొని కటింగ్ అయితే చేసుకోండి. ఇప్పుడైతే నాది ఫ్రాక్ పార్ట్ అయితే కటింగ్ అయిపోయిందండి. ఇప్పుడైతే మనం వెనకాల కట్టుకోవడానికి కావాలి కదా బందులు, దానికోసం అయితే కొంచెం క్లాత్ అయితే ఉంచుకున్నాను పొడుగ్గా. ఇప్పుడైతే ఇట్లా కటింగ్ అయితే అయిపోయింది కదా. ఇంకా కింద కొంచెం క్లాత్ ఉంది కదా, ఆ క్లాత్ని అయితే నేను మనము నెక్కి అయితే కొంచెం కట్ చేసుకున్నాం కదా ఫ్రిల్కి, ఆ పైన అటాచ్ చేయాలి కదా, దానికోసం అయితే ఈ క్లాత్ ఉంచుకుంటున్నాను. నేను కింద ఫ్రాక్ పార్ట్కి కూడా లైనింగ్ అయితే వేద్దాం అనుకుంటున్నానండి. దానికోసం అయితే మనం ఫ్రాక్ ఎంత పొడవు తీసుకుంటున్నామో 2 లేయర్స్ కలిపి ఎంత పొడవో దానికంటే కూడా ఒక 2 ఇంచెస్ పైకి వరకు అయితే లైనింగ్ అయితే పెట్టేసుకుంటున్నాను. నేను ఫ్రాక్ లెంత్ వచ్చేసి 14 ఇంచెస్ పెట్టానండి. సో ఇప్పుడు లైనింగ్ వచ్చేసి 12 ఇంచెస్ పెడుతున్నాను అనమాట. ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా మనం కలిపేసి కటింగ్ అయితే చేసేసుకుందాము. అంతేనండి, కటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడైతే మనము స్టిచ్చింగ్ అయితే చేసేద్దాము. ఫస్ట్ అయితే ఫ్రంట్ పార్ట్ అయితే కుట్టేద్దామండి. ఈ ఫ్రంట్ పార్ట్కి కుట్టే ముందు ఏంటంటే మనం ఫ్రిల్ అయితే ఉంది కదా, ముందు ఆ ఫ్రిల్ అయితే కుట్టుకోవాలి. నాకైతే ఈ ఫ్రిల్కి కొంచెం అతుకు అయితే పడిందండి. ఫస్ట్ అయితే నేను దాన్ని జాయింట్ అయితే చేసేసుకుంటాను. 2 రైట్ సైడ్స్ కూడా చక్కగా ఒకే పక్కకు వచ్చేలాగా పెట్టుకుని 2 రాంగ్ సైడ్స్ ఒకే పక్కకు వచ్చేలాగా పెట్టుకుని మధ్యలో జాయింట్ అయితే చేసేసుకోవాలి. సైడ్ కూడా మడత పెట్టి కుట్టేసేసుకోండి. కుట్టేసిన తర్వాత చక్కగా నీట్గా ఫ్రిల్ అనేది పెట్టుకుంటూ రావాలి. మీకు నా ఎక్స్ప్లెనేషన్ అర్థమవుతుందో లేదో కామెంట్ చేయండి. నేను చెప్పే విధానం ఎట్లా ఉందో ఒకవేళ అర్థం కాకపోతే కూడా కామెంట్ చేయండి. నేనైతే చేంజ్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. ఇప్పటి వరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఈ ఫ్రిల్ క్లాత్ని అయితే నేను ఒక సైడే క్లోజ్ చేసుకున్నానండి. ఇంకో సైడ్ అయితే కనుక లోపలికి అయితే వెళ్ళిపోతుంది, ఇన్విజిబుల్ అవుతుంది అనమాట. ఇప్పుడు నేను కుట్టే ఇన్విజిబుల్ ఫ్రిల్. మా ఫ్రిల్గా మనం పైకి లేపినా కూడా చక్కగా నీట్గా కనిపిస్తూ ఉంటుంది పిల్లలు అటు ఇటు తిరిగి ఆడుకునేటప్పుడు కూడా. ఒకవేళ మీకు ఇలా కంఫర్ట్ వద్దు అనుకుంటే కనుక అసలు కటింగ్ అయితే చేయమాకండి. ఫ్రంట్ పార్ట్ జస్ట్ క్రాస్ పీస్ తీసుకొని దాని మీదనే మనం కుట్టేసుకోవచ్చు ఫ్రిల్, అది కూడా బాగుంటుంది. ఇప్పుడైతే నేను కుచ్చులు అయితే పెట్టేస్తున్నానండి. డైరెక్ట్గా బాడీ పార్ట్కే నేను అటాచ్ చేస్తా కూడా ఫ్రిల్ అనేది కుట్టేస్తున్నాను. ఇఫ్ యు ఆర్ నాట్ కంఫర్టబుల్ మీరు ముందు కుచ్చు పెట్టుకుని తర్వాత బాడీ పార్ట్కి అటాచ్ చేసుకోవచ్చు. ఫ్రిల్ అటాచ్ చేసుకోవడం అయితే అయిపోయిందండి. చాలా బాగుంది కదా. లాస్ట్లో మిగిలిపోయిన ముక్కలు ఉన్నాయి కదా, వాటిల్లో అయితే నేను కొంచెం క్రాస్ పీస్ అయితే తీసుకున్నానండి. క్రాస్ పీస్ అయితే తీసుకుని మనం కుచ్చు కుట్టాం కదా, దాన్ని అయితే ఇప్పుడు నేను ఫినిషింగ్ అయితే ఇస్తున్నాను నీట్గా. మనం కుచ్చు కోసం ఏ లైన్ అయితే కుట్టామో ఆ లైన్ మీదుగా ఈ క్లాత్ కూడా పెట్టేసేసుకొని కుట్టేసుకోవాలి. కుట్టేసిన తర్వాత దాన్ని వెనక్కి తిప్పి మడత పెట్టేసేయాలన్నమాట.
అప్పుడు మనకి ఫినిషింగ్ అయితే చాలా నీట్గా ఉంటుంది. వీడియోని అయితే బాగా ఫాలో అవ్వండి, మీకు బాగా అర్థమవుతుంది. ఇప్పుడైతే ఈ క్లాత్ని అయితే నేను వెనక్కి తిప్పి కుట్టేస్తున్నానండి. ఇట్లా వెనక్కి తిప్పి కుడితే ఏంటంటే ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది అన్నమాట. కుట్లు వేసేటప్పుడు ఏంటంటే కుట్టు సరిగా పడుతుందో లేదో జాగ్రత్తగా చూసుకుంటూ కుట్టండి. ఇందాక మిగిలిన క్లాత్ ఉంది కదా అండి, ఆ క్లాత్ని అయితే నేను ఇప్పుడు మనం కుట్టిన ఫ్రిల్ మీద అయితే ప్లేస్ చేసుకుంటున్నాను. ప్లేస్ చేసుకొని చక్కగా ఈ నెక్ షేప్ మొత్తాన్ని కూడా ఆ క్లాత్ మీద అయితే కుట్టేసేయాలి. దానికైతే నేను కదలకుండా ఉంటుంది అనేసి ఫస్ట్ షోల్డర్ మీద స్టిచ్ వేసాను. షోల్డర్ మీద స్టిచ్ వేసేసి ఈ నెక్ షేప్ అంతా కూడా క్లాత్ మీద కుట్టేసాను అనమాట. కుట్టేసిన తర్వాత నేను ఫ్రంట్ నెక్ డీప్ అనేది తీసానండి. ఈ ఫ్రిల్ రౌండ్ నెక్ షేప్ అనేది చాలా జాగ్రత్తగా కుట్టుకోవాలండి. షేప్ ఎక్కడ కూడా షేప్ అనేది పోకుండా చక్కగా క్లాత్ని రౌండ్గా తిప్పుకుంటా కుట్టుకోవాలి. ఇప్పుడైతే రౌండ్ షేప్ అనేది పర్ఫెక్ట్గా అడ్జస్ట్ అయిపోతుంది ఆ క్లాత్ మీద. మనం అటాచ్ చేసినట్టు అసలు ఏమీ తెలియదు, చాలా బాగుంది. ఇదైతే కానీ ఇన్విజిబుల్ స్టిచ్చింగ్ అండి. ఒకవేళ మీరు తలకాయ నొప్పి అంతా వద్దనుకుంటే కనుక ఫ్రంట్ పార్ట్కి డైరెక్ట్గా కూర్చుని కూడా చక్కగా రౌండ్ షేప్లో అటాచ్ చేసుకుంటూ వచ్చేసేయచ్చు, కటింగ్ ఏమీ చేయకుండా. ఇప్పుడైతే బాగుంది కదండి, నాకైతే చాలా బాగా కుదిరింది. నేను ఫస్ట్ వేసిన షోల్డర్ స్టిచ్ ఉంది కదా, దాన్ని అయితే రిమూవ్ చేసేస్తున్నానండి. అది జస్ట్ ఊరికే నెక్ కదలకుండా ఉండడం కోసం వేసాను, కొంచెం దూరంగా వేసుకున్నాను. ఇప్పుడు ఆ స్టిచ్ అయితే రిమూవ్ చేసేసాను. ఈ షోల్డర్ స్టిచ్ అయితే నేను రిమూవ్ చేసేసుకున్న తర్వాత అయితే ఇంకా నేను ఫ్రంట్ పార్ట్ లైనింగ్ అయితే కట్ చేసుకున్నాను కదా, ఆ లైనింగ్ని కరెక్ట్గా దీని మీద ప్లేస్ చేసుకొని చక్కగా ఫ్రంట్ నెక్ డీప్ అయితే నేను తీసేసుకుంటున్నానండి. లైనింగ్ వచ్చేసి కరెక్ట్గా మనకి మధ్యలోకి వచ్చేలాగా పెట్టుకోవాలి. మనం ఫ్రిల్ కుట్టుకున్నాం కదా, ఆ రౌండ్కి కరెక్ట్గా పైన రౌండ్ కూడా ప్యారలల్గా వచ్చేలాగా పెట్టుకొని చక్కగా మనం రౌండ్ అయితే తీసుకోవాలి. రౌండ్ అయితే డ్రా చేసుకున్న తర్వాత నీట్గా కటింగ్ అయితే చేసేసుకోవాలి. నెక్ కోసం మనం పెట్టుకున్నాం కదా క్లాత్, కుట్టిన తర్వాత వెనకాల అయితే ఎక్సెస్ క్లాత్ అయితే ఉండిపోయిందండి. ఆ ఎక్సెస్ క్లాత్ అంతటిని కూడా నేను కటింగ్ అయితే చేసేసుకుంటున్నాను. మొత్తం అయితే కట్ చేసేసుకోవాలి. జాగ్రత్తగా కట్ చేసుకోండి, పైన పార్ట్ అవి ఏమీ కట్ అయిపోకుండా. కటింగ్ అయితే చేసేసుకున్నానండి. ఇప్పుడైతే బాగుంది కదా, ఫ్రంట్ పార్ట్ అయితే నాది ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడైతే నేను పైన లైనింగ్ని అయితే ప్లేస్ చేసేసాను. లైనింగ్ని ప్లేస్ చేసిన తర్వాత ఇప్పుడైతే నేను స్టిచెస్ అయితే వేసేసుకుంటున్నానండి. షోల్డర్ని ఫస్ట్ అటాచ్ చేసుకుంటాను కదా, అటాచ్ చేసుకుని అంటే మనకి క్లాత్ రైట్ సైడ్స్ అనేవి లోపలికి రావాలి, రాంగ్ సైడ్ అనేది పైకి ఉండాలన్నమాట. అప్పుడు మనం షోల్డర్ స్టిచెస్ అవన్నీ నెక్ స్టిచ్ అంతా కూడా నేను జాయింట్ చేసేసుకుంటాను కదా, జాయింట్ చేసుకుని కట్స్ పెట్టుకుని రివర్స్ చేసుకుంటాను. మీకు నా ఓల్డ్ వీడియోస్ చూసుంటే కనుక నేను ఎట్లా కుడతాను అనేది మీకు ఐడియా వచ్చేసి ఉంటుంది. షోల్డర్ నెక్ కూడా నేను అటాచ్ చేసేసుకున్నాను కదా, ఇప్పుడైతే కట్స్ పెట్టేసేసుకొని నేనైతే రివర్స్ చేసేసుకుంటాను. సో దట్ ఫినిషింగ్ అనేది లోపలికి ఉంటుంది, ఇంకా మనకి హెమ్మింగ్తో అనేది పని ఉండదు అనమాట. ఇట్లా చేస్తే చాలా సింపుల్ అండి, కొంచెం టైం తీసుకుంటుంది కానీ హెమ్మింగ్ ఆప్షన్ లేని వాళ్ళైతే మాత్రం ఇట్లా చేసేసుకోండి, చాలా ఈజీ అయిపోతుంది. చూసారా, ఇప్పుడైతే నేను రివర్స్ చేసేసాను. కుట్టిన తర్వాత చాలా బాగుంది. ఇప్పుడైతే క్రాస్ పీసెస్ అయితే తీసుకొని ఇది చంక ఉంది కదా, చంక భాగం, ఈ చంక భాగానికి అయితే నేను ఫినిషింగ్ అయితే ఇచ్చేస్తున్నాను క్రాస్ పీసెస్ తోటి. ఒక 1.5 ఇంచ్ అండి వెడల్పు అయితే తీసుకోవాలి. క్లాత్ తీసుకొని చక్కగా మనం కుట్టేసేసుకొని వెనక్కి తిప్పేసి మడత పెట్టేసేయాలి. వెనక్కి తిప్పి మడత పెట్టేస్తే ఏంటంటే ఇంకా దారాలు అనేవి బయటికి రావన్నమాట, చక్కగా నీట్గా ఉంటుంది. ఈ చంక భాగం కూడా షేప్ అనేది బాగా రావాలంటే మనం క్రాస్ పీస్ పెట్టి కుట్టిన తర్వాత కట్స్ అనేవి పెట్టాలి. కట్స్ పెట్టేసిన తర్వాత మనం వెనక్కి తిప్పి కుట్టుకోవాలి, అప్పుడైతే చాలా బాగుంటుంది. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చేయండి. ఒకవేళ నా ఎక్స్ప్లెనేషన్ అర్థం కాకపోయినా వీడియోని ఫాలో అయిపోండి, మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఇప్పుడైతే నేను వెనక్కి తిప్పి కుట్టేస్తున్నానండి. ఏ విధంగా కుడుతున్నానో చూడండి, చాలా నీట్గా ఉంటుంది. ఫినిషింగ్ అయితే చాలా బాగుంటుందండి, కంఫర్టబుల్గా. ఏ ఫ్యాబ్రిక్, ఇది కాటన్ కాబట్టి సాఫ్ట్గానే ఉంటుంది. ఇంకా వేరే ఫ్యాబ్రిక్స్ అన్నా కూడా గుచ్చుకోకుండా ఉండాలంటే ఫినిషింగ్ అనేది చాలా బాగుండాలి. నేనైతే రెండో పక్కన కూడా కుట్టేశానండి, సేమ్ అదే ప్రాసెస్ కాబట్టి ఇంకైతే చూపించలేదు. ఫ్రంట్ పార్ట్ అయితే స్టిచ్చింగ్ అయిపోయిందండి, బాగుంది కదా. ఇప్పుడైతే సెకండ్ పార్ట్ కూడా స్టిచ్ చేసేద్దాము, బ్యాక్ పార్ట్ అనమాట. బ్యాక్ పార్ట్ కూడా నేనైతే ఫస్ట్ ఏం చేస్తున్నానంటే ఇటు సైడ్ నడుము దగ్గర నుంచి చంక భాగము, షోల్డర్, నెక్, ఇటు రైట్ సైడ్ షోల్డర్, చంక భాగము, నడుము మొత్తం అంతా కూడా నేనైతే క్లోజ్ చేసేస్తాను. రైట్ సైడ్ లోపలికి పెట్టుకోవాలి,
రాంగ్ సైడ్ పైకి పెట్టుకోవాలన్నమాట. ఇలా పెట్టుకొని మొత్తం అంతా కూడా కుట్టేసేస్తాను. కుట్టేసిన తర్వాత మొత్తం కూడా కట్స్ పెట్టేసేసుకొని వెనక్కి తిప్పేస్తానండి. ఇంకా ఫినిషింగ్ అయితే సూపర్ ఫినిషింగ్ అనమాట. బోటిక్స్లో వాళ్ళు కూడా ఇంత ఫినిషింగ్ ఎవరు, చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. టైం టేకింగ్ కానీ అవుట్పుట్ మాత్రం అల్టిమేట్ ఉంటుంది అనమాట. ఈ వీడియో ఏ విధంగా అనిపించిందో కామెంట్ చేయండి. ఫ్రాక్ మోడల్ ఎలా ఉంది, నేను స్టిచ్చింగ్, నా ఎక్స్ప్లెనేషన్, స్టిచ్చింగ్ ఎక్స్ప్లెయిన్ చేసే విధానం అంతా కూడా ఎట్లా ఉందో కామెంట్ చేయండి. ఇప్పుడైతే నేను మొత్తం అంతా కుట్టేశాను కదా, ఇప్పుడైతే నేను మొత్తం కూడా కట్స్ పెట్టేసేసుకుంటున్నాను. కట్స్ పెట్టేసేసుకొని రివర్స్ చేసేసుకున్నానండి. రివర్స్ చేసుకున్న తర్వాత ఈ ఎడ్జెస్లో ఏదైనా షార్ప్ తీసుకొని, సిజర్ కానీ ఏదో ఒకటి తీసుకొని మనం అలా ప్రెస్ చేస్తూ ఉంటే కూడా మనకు షార్ప్గా వచ్చేస్తాయండి. ఎడ్జెస్ కూడా నీట్గా ఉంటుంది ఫినిషింగ్. ఇప్పుడైతే నేను బ్యాక్ పార్ట్కి బటన్ బెల్ట్ అయితే కుట్టేస్తున్నాను. ఈ బటన్ బెల్ట్ కోసం అయితే నేను ఒక 2.5 ఇంచెస్ క్లాత్ అయితే తీసుకున్నానండి. నాకు బటన్స్ వేసే అతనైతే ఏం చెప్పారంటే కొంచెం స్టిఫ్గా ఉండేలాగే చూసుకోండి, అప్పుడైతే కొంచెం బాగుంటుంది అనేసి అన్నారు. అందుకని నేను 2.5 ఇంచెస్ పెట్టుకున్నాను. 2.5 ఇంచెస్ అయితే క్లాత్ పెట్టుకొని బ్యాక్ పార్ట్కి అటాచ్ చేసి లోపలికి ఫోల్డింగ్ అయితే చేసేస్తున్నాను. ఫోల్డ్ చేసేసి రెండు వైపులా కూడా కుట్లు వేసేసుకోవాలి. ఇప్పుడైతే ఇంకొక సైడ్ కూడా నేను జాయిన్ చేసేసుకుంటున్నానండి. బటన్ బెల్ట్ అనేది, బటన్ బెల్ట్ ఒకటి, హోల్ బెల్ట్ ఒకటి ఉంటుంది కదా, రెండిటికి కూడా నేను సేమ్ క్లాత్ తీసుకున్నాను. 2.5 ఇంచులు తీసేసుకొని మడత పెట్టేసేసి కుట్టేసేస్తున్నానండి. మీకు ఒకవేళ కావాలనుకుంటే జిప్ కానీ ప్రెస్సింగ్ బటన్స్ కానీ ఏమైనా ఇవ్వచ్చు, మీ ఇష్టం అది. జిప్స్ అయితే కొన్ని రోజులకి ఫెయిల్ అవ్వటము, లేకపోతే పిల్లలకి నెక్ దగ్గర గుచ్చుకోవటం ఏదో అవుతుందండి. నేను అందుకే జిప్ అయితే ప్రిఫర్ చేయట్లేదు. ఇప్పుడైతే నేను ఫ్రంట్ బ్యాక్ రెండిటికి కలిపేసి నేను షోల్డర్ అయితే జాయిన్ చేసేస్తున్నానండి. షోల్డర్స్ అయితే జాయిన్ చేసుకునేటప్పుడు ఒక స్టిచ్ వేసాక కరెక్ట్గా బాగుందో లేదో చూసుకొని సెకండ్ స్టిచ్ కూడా వేసేసుకోండి. ఫ్రంట్ పార్ట్ అయితే అయిపోయిందండి. ఇప్పుడైతే ఫ్రాక్ కోసం అయితే ఫ్రిల్స్ కుట్టేద్దాము. నేనైతే ఫ్రంట్ పార్ట్కి డైరెక్ట్గా ఫ్రిల్స్ అయితే అటాచ్ చేసేస్తున్నాను. ఫస్ట్ లేయర్ ఫ్రిల్ కాబట్టి అటాచ్ చేసేస్తున్నానండి. ఫ్రంట్ విడిగా బ్యాక్ విడిగా కూడా కుచ్చులు అటాచ్ చేసి కుట్టేసి తర్వాత రెండు కలిపి జాయిన్ చేసేస్తాను. జాయిన్ చేసేసిన తర్వాత సెకండ్ లేయర్ ఫ్రిల్ అనేది ఇస్తాను అనమాట. కుచ్చు లెంత్ అనేది ఈక్వల్గా ఉండేలాగా చూసుకోండి. కుచ్చు లెంత్ ఈక్వల్గా ఉండాలి. మనకి క్లాత్ ఎంత మిగులుతుందో ఏంటో కూడా చూసుకుంటూ కుట్టుకోవాలి. చూసారా, ఇప్పుడు ఒక పక్కన అయితే కుచ్చులు కుట్టేశాను కదా, ఇప్పుడైతే రెండో ప్రక్కన కూడా కుచ్చులు అయితే కుట్టేస్తాను. రెండో పక్కన కూడా కుచ్చులు కుట్టేసిన తర్వాత మనం ఇప్పుడు సైడ్ జాయింట్ ఉంటుంది కదా, ఆ జాయింట్ అయితే చేసుకోవాలి. నేను కొంచెం పెద్ద కుట్టు వచ్చేలాగా ఊరికే లాంగ్గా ఒక పొడుగు స్టిచ్ అయితే వేసేసుకున్నానండి. తర్వాత ఓపెన్ చేసుకుని నేను నీట్గా కుడతాను. వెనకాల బొందులు కూడా అటాచ్ చేసుకోవాలి కదా. ఇప్పుడైతే సెకండ్ లేయర్ ఫ్రిల్ ఉంటుంది కదా, ఆ సెకండ్ లేయర్ ఫ్రిల్ అయితే కుట్టేస్తున్నాను అనమాట. ఈ సెకండ్ లేయర్ ఫ్రిల్కి అయితే అతుకు పడుతుందండి కన్ఫామ్గా. ముందు అతుకైతే జాయిన్ చేసేసుకొని ఫస్ట్ లేయర్కి సెకండ్ లేయర్ని అటాచ్ చేసుకుంటూ ఫ్రిల్ అయితే పెట్టుకుంటూ మనకి క్లాత్ ఎంత ఉందో చూసుకోవాలి, అది మెయిన్. దాన్ని బట్టి కుచ్చు సైజ్ అనేది పెట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా పొడుగు స్టిచ్లు వేసేటప్పుడు అయితే కనుక ముందు స్టిచ్ పడుతుందో లేదో, దారం ఉందో అయిపోయిందో చూసుకుంటూ కుట్టండి. కొన్నిసార్లు చూసుకుంటూ కుట్టుకుంటూ వెళ్ళిపోతాము, ఆ దారం ఏమో అయిపోతూ ఉంటుంది. ఏదో బిగినర్ మిస్టేక్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. చూసుకోండి జాగ్రత్తగా. మళ్ళీ అంత కష్టపడి అంత పొడుగా ఫ్రిల్ పెట్టుకొని వెళ్ళడం కష్టం కదా. మీకు ఈ వీడియో ఏ విధంగా అనిపించిందో కామెంట్ చేయండి. స్టిచ్చింగ్ నేర్చుకోవాలనుకునే వాళ్ళకి కూడా వీడియోస్ని షేర్ చేయండి. నేను ఇప్పుడు ఆది ఫ్రాక్ యూజ్ చేసి కుడుతున్నాను కదా ఈజీగా. ఒకవేళ మీకు మెజర్మెంట్స్తో కావాలి అంటే కనుక కామెంట్ చేయండి, మెజర్మెంట్స్తోనే వీడియోస్ కూడా చేస్తాను. చూసారా, ఫ్రిల్ కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ వచ్చింది. సెకండ్ లేయర్ ఫ్రిల్ కూడా, ఈ సెకండ్ లేయర్ ఫ్రిల్ కూడా అయిపోతే ఆల్మోస్ట్ మన ఫ్రాక్ షేప్ అయితే రెడీ అయిపోయినట్టేనండి. ఒకసారి అయితే చూసేయండి ఎట్లా వచ్చిందో. బాగుంది కదా, నాకైతే చాలా బాగా నచ్చింది. అందులో ఈ మల్ కాటన్ అసలు లుక్ అయితే అదిరిపోయిందండి, చాలా బాగుంది, చాలా క్లాస్గా ఉందండి పాప వేసుకున్నా కూడా. ఇప్పుడైతే వెనకాల బొందులు కుట్టుకోవాలి కదా, వాటి కోసం అయితే ఇప్పుడు బొందులు కుట్టేసుకుందాం. ఫస్ట్ బొందులు కుట్టేసేసుకొని ఫ్రాక్కి అటాచ్ చేసేయాలన్నమాట. ఇది కూడా మనం తీసుకున్న క్లాత్ని మధ్యలోకి మడత పెట్టుకొని ఒకవైపు కోన్ వచ్చేలాగా క్రాస్గా కుట్టుకోవాలి. మిగతాదంతా కూడా స్ట్రైట్ స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోయి తర్వాత అయితే కట్స్ పెట్టుకోవాలి. మొత్తం కట్స్ పెట్టుకుంటే షేప్ అనేది కరెక్ట్గా నిలుస్తుందండి.
కట్స్ పెట్టేసేసుకొని రివర్స్ చేసేసుకోవాలి. రివర్స్ చేసేసుకున్న తర్వాత లుక్ అనేది ఎలా ఉందో మీకు చూపిస్తాను. ఈ బందులు, ఈ మల్ కాటన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి కన్ఫర్మ్ ఐరన్ అనేది ఉండాలండి. ఇప్పుడు నేను రివర్స్ చేసేటప్పుడు ఏంటంటే బందులు అది నేను మొత్తం ముడతలుగా వచ్చిందనమాట. నీట్గా ఐరన్ చేసుకుంటే మాత్రం లుక్ అయితే అదిరిపోతుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడైతే మనం కుట్టుకున్న బందుల్ని మనకి ఫ్రాక్ అయితే అటాచ్ చేసేసుకోవాలి. ఫ్రాక్కి అటాచ్ చేసేసి కుట్లు అయితే వేసేసుకుందాము. నా వే ఆఫ్ స్టిచ్చింగ్ ఎట్లా ఉందో కామెంట్ చేయండి. ఫ్యూచర్లో ఇంకా చాలా మోడల్స్ అయితే నేను కుడదామని అనుకుంటున్నాను. మీతో కన్ఫామ్గా పోస్ట్ చేస్తానండి. రకరకాల మోడల్స్ అయితే కుట్టేసి చాలా బాగుంటాయి. వెస్ట్రన్ మోడల్స్ కూడా స్టిచ్ చేద్దామని అనుకుంటున్నాను. ఇప్పుడు నేను ఒక పక్కన బందు అటాచ్ చేసేసాను కదా. ఇప్పుడైతే నేను ఫ్రాక్కి లైనింగ్ అయితే వేద్దాం అనుకుంటున్నాను. కింద బాటమ్ పార్ట్ లైనింగ్కి కూడా ఫ్రిల్స్ అవి పెట్టుకుంటా నేను కుడుతున్నానండి. కొంచెం నడవటానికి ఫ్రీగా ఉండాలి కదా. లైనింగ్కి కూడా లైనింగ్ క్లాత్ కూడా ఎక్కువే పెట్టుకొని ఫ్రిల్స్ పెట్టుకుంటే ఏంటంటే పిల్లలు నడిచేటప్పుడు పడిపోకుండా ఉంటారు, ఫ్రీగా వాకబుల్ అనమాట. నేను ఫ్రిల్స్ డైరెక్ట్గా ఫ్రాక్కి అటాచ్ చేసి కుట్టేస్తున్నానండి. చూస్తున్నారు కదా వీడియోలో. ఒకవేళ మీరు కంఫర్టబుల్ కాకపోతే కనుక విడిగా కుట్టేసి తర్వాత ఫ్రాక్కి అటాచ్ చేసుకోండి. లైనింగ్ ఫ్రాక్ పార్ట్ మొత్తం అంతా ఇది నడుముకి జాయిన్ చేస్తున్నాం కాబట్టి ఒక 2-3 క్లాతులు కింద ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా చూసుకుంటూ కుట్టండి. మళ్ళీ వేరే ఇంకేమి క్లాత్ ముడతలు పడిపోయి కుట్టేది పడిపోకుండా జాగ్రత్తగా కుట్టుకోండి. వీడియోలో చూపిస్తున్న విధంగా చేయండి. ఇప్పుడైతే నేను లైనింగ్ అయితే కుట్టేశానండి. ఇప్పుడు సైడ్ ఇది ఉంటుంది కదా, ఇంకో వైపును కూడా బొందు అది అటాచ్ చేసేసుకొని రెండో వైపు కూడా ఫ్రాక్ని క్లోజ్ చేసేసుకుందాము. కింద ఫ్రాక్కి వచ్చేసరికి ఫస్ట్ ఒరిజినల్ క్లాత్ని అయితే జాయిన్ చేసేయాలి. ఒరిజినల్ క్లాత్ని జాయిన్ చేసిన తర్వాత లైనింగ్ని జాయిన్ చేసుకోవాలి. ముందే లైనింగ్తో కలిపి జాయిన్ చేయకూడదు అనమాట, అప్పుడైతే షేప్ అయితే పోతుందండి. నేను రెండు పక్కల కూడా లైనింగ్ని జాయిన్ చేసేసుకున్నాను. లైనింగ్ జాయిన్ చేసుకునేటప్పుడు ఏంటంటే ఒక 1/2 ఇంచ్ గ్యాప్ వదిలేసి జాయిన్ చేసుకోండి, అప్పుడైతే షేప్ బాగుంటుంది. ఇప్పుడైతే ఫ్రాక్ అయితే ఆల్మోస్ట్ అయిపోయిందండి. ఇంకా కింద ఉంటుంది కదా, కింద క్లాత్ని క్లోజ్ చేసుకోవాలి. ఒక 2 మడతలు పెట్టుకుని క్లాత్ని అయితే క్లోజ్ అయితే చేసేసుకుంటున్నాను. ఇంకా స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిపోయినట్టేనండి. ఫ్రాక్ చాలా సింపుల్ మోడల్స్ అండి, ఈజీగా కుట్టేసుకోవచ్చు. ఇప్పుడైతే ఫ్రాక్ యొక్క ఫైనల్ లుక్ ఎలా ఉందో చూసేయండి. ఈ వీడియో అయితే నేను పాపకు ఒకసారి వేసిన తర్వాత వాష్ చేసిన తర్వాత వీడియో అయితే తీసానండి, ఐరన్ చేసి. చూసేయండి, బాగుంది కదా, లుక్ అయితే అదిరిపోయిందండి. ఇక్కడ చూసారా, మనకి ఫ్రిల్ అది పైకి లేపినా కూడా కుట్లు ఏం కనిపించట్లేదు, మనం లోపలికి పెట్టి కుట్టేసాం కదా. వెనకాలైతే నేను ఇట్లా బటన్స్ అయితే వేపించాను, బయట షాప్లో వేస్తారండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.